ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ ఆరాధన నిమిత్తమై యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. ప్రార్థన చేసుకున్న ప్రోత్సాహం కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సృష్టిని సమస్తమును మాడిచేత కలిగినటువంటి సర్వాంతమే నీ కొందనము చెల్లిస్తున్నాం. భూమి మీద మానవులేంట నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభువా మా కొరకై పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి మా ఎడల మీరు చూపిన మీ మహాప్రేమకే వందనములు చెల్లిస్తూ లోకంలో చెడిపోయింటిమి, పాపం చేత పతనమైపోయింటిమి. అటువంటి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మేము నశించడం ఇష్టం లేక మా కొరకై మీ రక్తం గార్చి ప్రాణం ఇచ్చారు. స్తోత్రములు. మీ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచారు. స్తోత్రములు. దేవుని సత్యైన ప్రజగా జనముగా మమ్మల్ని చేసుకున్నారు. నీకు వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. జీవము గల దేవుని సంఘముగా మమ్మల్ని చేయడానికి ఆరాధిస్తూ పూజిస్తున్నాం. అంతేకాదు, ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించి గణపరిచి నేను పూజిస్తూ వచ్చాం. వాక్య వెలుగులో ప్రభా నన్ను నేను మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమే. గతంలో మేమేమైనాం, మీరేమైనారు, మీ యొక్క గొప్పతనాన్ని గురించి మీరు జ్ఞాపకం చేసుకొని తనివి తీరగా నేను ఆరాధించి ప్రభా పూజించినట్టుగా హృదయమార నిండాల మనసుతో మాకు సహాయం చేయండి. మార్గమంతులు నాకు కూడా తోడే ఉండి అపాయం తప్పించి నీ ప్రజల మధ్యకు నడిపించారు. స్తోత్రాలు. విడిచిపెట్టిన కుటుంబాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకును. అక్కడ నిలబడి దాసుని బిడ్డలను కనికరించుము దేవా. మరి ఎన్నటెన్నటికి మీరు పరిశుద్ధాన్ని కోరిన దేవుడు కాబట్టి మీ నాన్న మహిమ తెచ్చుకున్నాము. సారు సంఘం 5 కాడ నిలబడి దాసులందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ కూడా ఈ పరిచయం బట్టి నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నేను కూడా జ్ఞానం లేనివాను, తెలివి లేనివాను, బుద్ధిహీనుడు, బలహీనుడు. నాకంటే జ్ఞానము, తెలివి, ఆలోచన, జ్ఞానం అన్ని సమస్తం సర్వం కలిగిన వారు ఎదుటి నీ వాక్యం నేను బోధించగలను. అయితే పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నన్ను ఖాళీ చేసి నీ రకంగా ఇక్కడ ఉదరపరిచి నా అంతరంలో నీ ఆత్మ నుంచి, నా అంతరంలో ధర్మశాస్త్రం నాటి మాటల నుంచి నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో అది పరలోకం విడుదల దయచేస్తారని చదిలేఖనాన్ని దీవిస్తారని కీర్తన 32 ప్రకారం నిర్గమన చెల్లిస్తూ సహాయపడతారని ఆశను దేవుడు కాబట్టి పరిచన్యాసాలకు అప్పగిస్తూ చదువు లేఖనాన్ని దీవిస్తారని, వాగ్దానం మీద ఆధారపడుతూ రావాల్సిన ఉత్తరపెట్టి నడిపిస్తారని, అల్లరి శబ్దం దూరపరుస్తారని, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రణామాన్ని బట్టి ఆరాధించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకై మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మాట చదువుతూ వచ్చాం. యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు 6వ వచనములో దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహత్యము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి మనము
ఇక్కడ అనేక సంగతులు ఉన్నాయి. అందుకని ఇక్కడ భక్తుడు, యెషయా భక్తుడు ఇక్కడ ఏమని సెలవిచ్చాడు అంటే దేవుని మాటలను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అంటే ఇక్కడ పుట్టాడు, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అంటే ఇక్కడ అనేక సంగతులు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇందులో ఒక భాగం, ఒక లైను. మరి మీరు పాడబడుతున్నప్పుడు రెండో పాటనేమో గాయాములను పాడే పాట ఎన్నో పాడమన్నారు? రెండేనా? ఆ టయానికి వచ్చినా నేను ఈ పాటను బట్టి ప్రభా ఏం ప్రభా అన్నప్పుడు ప్రభు ఇది తలంపు, ఈ పాటను బట్టి ఒక తలంపు ఇచ్చాడు. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లోపలికి మళ్ళీ రావడం జరిగింది. అంటే ఇక్కడ దేవుని గురించి ఆయన ఆలోచనకర్త, రెండవదిగా బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు. అయితే బలవంతుడైన దేవుడు ఆయన గొప్పతనాన్ని గురించి కీర్తనకాడు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 81వ అధ్యాయంలో మొదటి వచనములో చక్కని మాట పలుకుతాడు. ప్రభు భూమి దిగి రాకముందు ఏమని పలికినాడు? అక్కడ దేవుని ఏమని ఘనపరుస్తున్నాడు? మనకు బలమై ఉన్న దేవునికి ఏం చేయాలంట? ఎవరికి ఆనందగానం చేయాలా? మనకు బలమై ఉన్న దేవునికి. అంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఇక్కడ బలహీనుడిగా చేయబడేటువంటి స్థితిలో మనకు కనబడుతున్నాడు ఇక్కడ కదా. అందుకని పాడబాడుతూ వచ్చాం, గాయాములన్ నా కొరకై పొందేను. అంటే బలవంతుడు అయిన దేవుడేంటి, గాయపరచబడటం ఏంటి? బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఆయన మన కొరకు ఎంత దీనుడుగా, ఎంత బలహీనుడిగా, తను అప్పగింపబడేవాడిగా ఉన్నాడో మనము లేఖనాల్లో మనం చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనములో ఇక్కడ ఏమని రాయబడిందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి ఏమేనంటే ఇక్కడ మన దోషములను బట్టి, అంటే మానవుడు దోషి అని దేని వాక్యం సెలవుపడుతోంది? ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తుందంటే నువ్వు దోషివి, నేను దోషిని. మన దోషములను బట్టి ఇక్కడ ఏమైనాడు ప్రభు? ఇక్కడ నలగగొట్టబడెను. అంటే ఎందుకు నలగగొట్టబడ్డాడు? మన దోషమును బట్టి. అంటే కీర్తన గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే 31వ కీర్తనలో అనుకుంటా, చూడొక్క మాట జ్ఞాపకం వస్తుంది మనకు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 1వ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 10వ వచనం అందరూ కలిసి చదువుకుందాం, బాగానే బాగుంటుంది. 31వ అధ్యాయం కీర్తనలు 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. కాబట్టి ఇక్కడ నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము
తగ్గిపోవుచున్నది. అంటే నా దోషమును బట్టి, కీర్తనకాడు అంటాడు నా దోషమును బట్టి. అంటే ఇక్కడ మన దోషమును బట్టి, లేదా వ్యక్తిగతంగా మనం చదువుతున్నప్పుడు కూడా నా దోషమును బట్టి, నా మటుకు, నా ప్రభు, నా బలహీనతలలో బలవంతుడైన దేవుడు, స్తుతించబడుతున్న దేవుడు, గణపరచబడే దేవుడు, సమీపింపురాని తేజస్సున్న దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, నా బలహీనతలు ఎట్లా బలహీనంగా చేపడ్డాను ఇక్కడ? దేని బట్టి బలహీనత చేపడ్డాము? దోషమును బట్టి బలహీనత. మరి ఈ బలహీనతను బట్టి బలవంతుడైన దేవుడు నా దోషమును బట్టి ఆయన అప్పగించబడేటువంటి వాడిగా. ఎందుకు అప్పగించబడ్డాడు అంటే మనలను విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొరకై ఆ సృష్టికర్తన దేవుడు, బలవంతుడైన దేవుడు మన నిమిత్తం ఇక్కడ ఏమైనాడంట? బలహీనుడిగా చేపట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓషియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఓషియా గ్రంథము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఓషియా గ్రంథంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. పాతాళము గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. ఓషియా 13:14 అక్కడ ఒక మాట. 13 ఇక్కడ నేను ముందర పెట్టుకుని ఎక్కడో ఆలోచన చేస్తున్నా. ఓషియా 13వ అధ్యాయము 14వ వచనము. అయినను పాతాళ వశములో నుండి మళ్ళా మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయములోనే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 56వ వచనములో కూడా ఇక్కడ మనకి ఇంకా దాని గురించి ఇంకా అర్థమవుతుంది. చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? కాబట్టి ఇక్కడ మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. అంటే పాపమునకున్న బలమును గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. పాపముకున్న బలము ఏమంటది? ధర్మశాస్త్రము. అయితే ఇక్కడ ఈ యొక్క పాపము నుండి, లేదా ఈ ధర్మశాస్త్రము నుండి ప్రభు మనల్ని విడిపించడానికి కొరకై ఆయన తన ఉద్దేశము లేదా తన ఆలోచన భూమి మీదికి రావడానికి కొరకై తను ఇక్కడ ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడే. ఆయన బలవంతుడైన దేవుడై ఉండి మన దోషములను బట్టి మనము బలహీనులుగా చేయబడినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు జన్మించిన వాడై నీవు నేను దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రములకు లోబడిన వాడై నీ నిమిత్తము నా నిమిత్తము బలహీనుడిగా చెప్పబడ్డాడు ఇక్కడ.
అందుకని ఇక్కడ బలహీనుడిగా చేయబడినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు కీర్తనకాడు అంటాడు 22వ కీర్తనలో చూడండి, ఆయన బలమును గురించి ఇక్కడ ఏమంటాడు. 22వ కీర్తనలో 15వ వచనములో, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే సృష్టికర్తన దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రవచనాలు ఇక్కడ మనం చూస్తున్నాము. నా బలము ఎండిపోయి ఉన్నది అనగా బలం అనేది ఎండిపోయినది. ఎందుకు ఎండిపోయినది? ఇక్కడ దేవుడు బలవంతుడైన దేవుడు, ఇక్కడ బలహీనత గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ 6వ వచనము, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తురింపబడిన వాడను. కాబట్టి ఇక్కడ నేను నరుడను కాను, నేను పురుగును అంటే పురుగు ఏం చూపిస్తుంది? ఇక్కడ బలహీనతను చూపిస్తుంది కదా. పురుగును ఉరికినా మనం చేత్తో అట్లంటే చనిపోతుంది, దాని మీద ఏదైనా తొక్కినా కానీ అది నలిగిపోతుంది. ప్రభు ఇక్కడ పురుగునుగా పోల్చుకున్నాడు. తనకంటే బలమైనటువంటి ఇక్కడ వృషభములను, సింహములను, గురుపోతులను, కుక్కలను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే వీటితో ఈ పురుగు పోట్లాడుతూ ఉంది. ఈ పురుగు ఏమంటా ఉంది? ఏమని మాట్లాడుతూ వచ్చాడు? నేను నరుడను కాను, నేను పురుగును. ఎట్లా దేవుడు బలవంతుడైన దేవుడు ఎట్లా తగ్గించుకున్నాడు, శక్తివంతుడైన దేవుడు. అపోస్తలుడు పౌలు అంటాడు రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే ఆయన గొప్పతనాన్ని గురించి చూడ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. కాబట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన నిరంతరం స్తోత్రారుడైన దేవుడై ఉండి, సమీపింపన తేజస్సున్న దేవుడై ఉండి, ఆ దేవాది దేవుడు మానవాళిని లేదా పాపిని లేదా నిన్ను కానీ నన్ను కానీ రక్షించడానికి కొరకై ఆ స్థలాన్ని విడిచి భూమి దిక్కు రావడానికి ఇష్టపడ్డాడు. అందుకని అక్కడ రాయబడి ఉంది, మనం చూస్తూ వచ్చాము. ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. భూమి మీదకి వచ్చిన వాడు ఎవరంటే అక్కడేనా? బలవంతుడైన దేవుడు. అందుకని ఆయన గురించి ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆశ్చర్యం, పుట్టడం ఆశ్చర్యం. ఆయన యొక్క ఆలోచనలు వేరు. ఎందుకు పుట్టాడు? వీరివారు వీరు ఎవరంటే పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎందుకు పుట్టాడు? అది మనకు చాలా మందికి అది తెలియక, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది ఆయన గురించి. చూడండి ఒక్క మాట, 2వ కొరింథీ పత్రిక అనుకుంటా, లేకపోతే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 7-8 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండి నీడల మహిమా స్వరూపియగు ప్రభును సిలువ వేయక పోయందురు. అది ఈ లోకాధికారులకు తెలియకపోయినది. అందుకనే పితరులు వీరివారు వీరిలో ప్రభు ఎట్లా పుట్టాడు, ఎందుకు పుట్టాడు?
ఆయన ఆలోచనకర్త. ఎందుకు సిలువ వేయబడ్డాడు అది వారికి తెలియదు. తెలిసి ఉంటే సిలువ వేయబడకపోదుము. కానీ సిలువ వేయబడవలసిందే. ధర్మశాస్త్రమును నెరవేర్చబడాలంటే రక్తము చిందించవలసిందే. అందుకనే ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి కొరకై పాపమునకున్న బలము ధర్మశాస్త్రము కాబట్టి ఈ పాపము నుండి దేవుడు విడిపించడాని కొరకై బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు మన కొరకై భూమి మీదికి శరీరధారిగా వచ్చాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడే. ఎందుకు బలహీనుడిగా చేపట్టాడు కదా? ఎందుకు బలహీనుడిగా చేపడ్డాడు? నా దోషమును బట్టి, నా దోషమును బట్టి, నా దోషమును బట్టి నాలో ఏమైపోయిందట? బలము తగ్గిపోయింది. నా దోషమును బట్టి. అందుకని దావీదు అంటాడు, నా దోషము నా తల మీద నుండి పొర్లి పారుచున్నవి. నేను తల ఎత్తలేని వాడిగా ఉన్నాను. ధర్మశాస్త్రం బట్టి చావవలసిన వారే. కాబట్టి ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయినదో అది దేవుడు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంట కదా? పాపమును తీసివేయలేకపోయింది. ధర్మశాస్త్రం పాపమును తీసివేయలేదు. పాపమునకు శిక్ష విధించేది ధర్మశాస్త్రం. దాన్నే సత్యం అంటారు. సత్యమును సాక్ష్యం ఇచ్చేటకు నేను పుట్టింది ప్రభు అంటాడు. సత్యమనగా ఏంటి? కాబట్టి చేసిన పాపమును బట్టి యథార్థంగా శిక్ష విధించేది సత్యం. ఒక వ్యక్తిని ఒకవేళ ప్రాణహత్య చేస్తే ప్రాణానికి ప్రాణం బదులుగా, పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రతి దానికి శిక్ష. అయితే ధర్మశాస్త్రం పాపము తీసివేయలేదు. అయితే ఈ పాపమును నిరర్థకము చేయడానికి కొరకై లేదా తీసివేయడానికి కొరకై, మానవుని పరిశుద్ధునిగా చేయడానికి కొరకై దేవాది దేవుడు, సృష్టికర్తన దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఎండిన భూమిలో ఆయన లేత మొక్క వలె కదా, నిజంగా లేత మొక్క వలె ఉన్నటువంటి ఆ ప్రభుని గురించి దేని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, కాబట్టి ఆయన గాయపరచబడాలి. ధర్మశాస్త్రం నెరవేర్చబడాలంటే, పాపమునకు పరిహారం కావాలంటే రక్తము చిందించబడాలి. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడే ఉండి భూమి మీద పాపైన మానవుని కొరకై తాను సృజించిన మానవుణ్ణి యథార్థతను పోగొట్టుకున్న కారణాన్ని బట్టి, దోషిగా చేయబడిన కారణాన్ని బట్టి ఆ దోషికి శిక్ష బదులుగా ఆయన శిక్ష పొందడానికి కొరకై మరణశాసనం రాసిన దేవుడే మరణం పొందడానికి భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు, ఏ సమయంలో? రోమా పత్రికలో ఒక మాట మనం చూడవచ్చు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కలిసి మనం చదువుదాం. 6వ వచనం అందరూ చదువుదాం. ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీను కొరకు, అంటే ఇక్కడ ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఏమైనామంట? బలహీనులమై ఉండగా. పాతాళము బలమైనది. పాతాళ వశములో నుండి ఎవరు మనల్ని విడిపిస్తారు? మనము బలహీనులమై ఉండి, మన బలము తగ్గిపోయినది మన దోషమును బట్టి. అంతేకాదు, మనం భక్తిహీనులమై ఉంటిమి, దేవునికి దూరస్తులమై ఉంటిమి. అయితే ఆ దేవాది దేవుడు మనల్ని తిరిగి ప్రేమించి తన ప్రేమను మన ఎడల
రుజువుపరచడానికి కొరకై కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు పుట్టాడు. వీరిలో నుండి ప్రభు వచ్చాడు. ఎవరి వీరు? వీరి నీవారు. వారిలో నుండి ప్రభు వచ్చాడంటే ఎందుకు ఆ మాట రాయబడ్డాయి? ఎందుకు రహస్యమైనటువంటి మాటలు? ఈ మాటలు మర్మంతో కూడినవి. అందుకని ఆ ప్రభు లోకంలో రావడానికి ఎన్ని రకాల మార్పులు కదా. అందుకనే మనం దేవుని వాక్యంలో మనం చూస్తే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వంశావళి, ఆ వంశావళిని మనం చూస్తూ వచ్చి రాహాబు వేశ్య వచ్చింది. ఆ వంశావళి నుండి వస్తే ఇంకా ఎవరు వచ్చారు? రూతు వచ్చింది కదా. ఆ వంశావళిలోని మనం చూసుకుంటూ వస్తే నిజంగా యేసు ప్రభు వచ్చాడు చివరికి. అంటే ఆయన వంశావళిలో నుండి దాటుకుంటూ వచ్చినప్పుడు ఆయన సామాన్యుడిగా గొప్పవాడిగా ఇక్కడికి రాలేదు. బలహీనుడిగా నీ నిమిత్తం నా నిమిత్తమై అవమానభరితం సహించిన వాడై ఈ భూమి దిగి రావడానికి ఎంత పేదరికంలో నుండి వచ్చాడో ఆయన మనకు మాదిరిగా ఈ లోకములో తను దేవుడని రుజువుపరుచుకొని నా పాపం కొరకే మృతి పొందడానికి కొరకై ఈ భూమి మీదకి వచ్చానని తను రుజువుపరచుకోవడానికి కొరకై ఆయన ఎట్లా తగ్గించుకున్నాడంటే, అందుకనే తగ్గించుకొని ఆయన మన గురించి ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఆయన మన కొరకు మనం భక్తిహీనులమై ఉండగా కదా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలైనా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలములో భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే ఎందుకు చనిపోయినాడు? ఎందుకు చనిపోవాలి? దేవుడేంటి? బలవంతుడైన దేవుడేంటి? శక్తివంతుడైన దేవుడేంటి? జీవాత్మలు ఆయన వశంలో ఉన్నవి, సర్వం ఆయన వశంలో ఉన్నవి అయినప్పుడు ఆయన చనిపోవడం ఏంటి? ఎందుకంటే ఆయన చనిపోకపోతే ధర్మశాస్త్రము నెరవేర్చబడదు. ఆయన చనిపోవాల్సిందే. ఆయన చనిపోకపోతే ధర్మశాస్త్రమునకున్న బలము పాపము కాబట్టి పాపం మీద శత్రుడు విజయం పొందుతాడు. కాబట్టి ఆ పాపము నుండి దేవుడు విడిపించడానికి కొరకై ఆ పాపములో మానవుడు మరణిస్తే పాతాళములోనికి వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. కాబట్టి మానవుడు ఆ మానవుని ఆ పాతాళ బలములో నుండి ఏం చేయాలనుకున్నాడు? ఇక్కడ రక్షించడానికి. అందుకని ఆయన ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. అందుకనే పాపపు ముళ్ళును విరిచినవాడు. ఎందుకంటే మన బలహీనతను బట్టి, మన దోషములను బట్టి మనం చావలసిన వారమే. అందుకనే రోమపత్రిక 3వ అధ్యాయంలో 26 వచ్చేలా మాట స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? చదువు. ఆ 26వ వచనము ఏముందమ్మాడా? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారణముగా బయలుపరిచెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఎలాగు చేసెను అంటే ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము చిందించవలసిన వాడే ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఆ రక్తము ద్వారానే మానవుడు దోషము నుండి విడుదల పొందుతాడు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నీతిమంతుడిగా చేయబడతాడు. యేసు ప్రభు రక్తం కార్చడం ద్వారా ధర్మశాస్త్రం మీద దేవుడు విజయమిస్తాడు. అంతేకాదు పాపము ఉన్న బలం ఏమవుతుంది? నిరర్థకం చేయబడుతుంది. శత్రుడు ఓడిపోతాడు. ఎప్పుడు? రక్తం చిందించబడినప్పుడు. రక్తము చిందించబడకుండా పాపమునకు పరిహారము లేదు. అది ఏ రక్తము? యేసు ప్రభు రక్తమే. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మానవాళి పాపము నుండి విమోచన, విముక్తి. అందుకని ఇక్కడ మనం చూస్తున్న ప్రకారముగా దేవుడు మన నీతిమంతులుగా
అనగా విశ్వాసులుగా మనం ప్రత్యేకించి దాని కొరకై ఆయన రక్తం చిందించవలసింది వచ్చింది. ఎవరైనా బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు మన నిమిత్తము బలహీనుడిగా చేపట్టి, నేను నరుడును కాను, నేను పురుగును అంటున్నాడు. నాలో బలము తగ్గిపోయింది అంటున్నాడు. తగ్గిపోయిందా? సిలువలో కూడా ఆయన విరలాడుతూ ఎంత బలహీనుడిగా చేపడ్డాడు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారునివైతే కాబట్టి కిందికి దిగు, నిన్ను రక్షించుకొను, మమ్మల్ని రక్షించు. కాబట్టి రకరకాల మాటలు. అంటే ఆయన ఎందుకు సిలువలో బలహీనుడైపోయాడు? కాబట్టి అందుకని అంటాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరగని క్షమించమంటున్నాడు. అంటే వారు ఏం పలుకుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి అందుకనే ఆయన ఆలోచనకర్త. కాబట్టి ప్రజలకు కూడా ఇది అర్థం కాకుండా పరిస్థితిని బట్టి ప్రభు కార్యమును ముగించిన తర్వాత ఇది అందరికీ అర్థమైపోయింది. ఎవరికి? అందరికంటే సిలువ వేసిన వారికి కూడా ఇక్కడ అర్థమైపోయింది. ఒకవేళ ఆయన గొప్పతనాన్ని గురించి ఒకవేళ తెలిసి ఉంటే ఆయన మేము సిలువ వేయకపోదుము. కాబట్టి ఇక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు అంటే వారికి తెలియక సిలువ వేశారు. వీరిని సిలువ వేయము, వీరిని సిలువ వేయము. ఎవరంటున్నది ఈ మాట? ఎవరంటున్నది ఈ మాట? ఎవరంటున్నారు? యూదులు అంటున్నారు. దేవుని వాక్య ప్రకారం మనం జ్ఞాపం చేసుకుంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల కొరకు ఆయన భూమి మీదకి వస్తే యూదులు అతను రాజుగా అంగీకరించక, ఆయన్ను తృణీకరించి వీనిని సిలువ వేయము, వీనిని సిలువ వేయము. అయ్యా ఇతను మీకు రాజుగా, మాకు ఈయన కాదు రాజు, మాకు ఎవరు రాజు? మాకు కైసరు రాజు అన్నారు. నిజంగా ప్రభు భూమి మీద ఎంత తృణీకరించబడ్డాడు. అది అధికారులు కూడా గుర్తించలేకపోయారు. ఆయన పలుమార్లేను దేవుని కుమారుడు అన్నాడు. అయినప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఇదే నీకు నేరం, దీని మీద సాక్ష్యంతో పని లేదు, ఈ మాటలే నేను తీర్పులను శిక్షలను తీసుకొని వెళ్తున్నాయని పలుకుతూ వచ్చారు. ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. బలవంతుడైన దేవుడేంటి? ఈనాడు నీ నా బలహీనతను బట్టి, నీ నా భక్తిహీనతను బట్టి, నీ నా పాపమును బట్టి ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకై నా కొరకై నిందించబడ్డాడు. అందుకనే మనం చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి ఎట్లా నలగొట్టబడ్డాడు, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి ఎట్లా నలగొట్టబడ్డాడంట కదా. గాయం అనేది చాలాసార్లు మనకు కొన్నిసార్లు గాయమైనలకు అక్కడ ఆ గాయం ఉన్నంత వరకు అది కొద్దిగా నొప్పిగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? నొప్పిగా, బాధగా ఉంటుంది. క్రమక్రమంగా ఏమవుతుంది? అది దినదినము దాని గురించి ఏదో టాబ్లెట్ వేసుకోవడం, దాని మీద ఒక ఆయిల్మెంట్ ఏదైనా పూయడం. అది ఎందుకు ఈ రీతిగా చేస్తాం? మనము దేని కొరకు చేస్తాం అంటే ఈ నొప్పి తగ్గాలి. గాయం బాగా కావాలంటే నొప్పి ఉండదు, నొప్పి లేదంటే గాయం బాగా అవుతుందని అర్థం. అయితే ఇప్పుడు మనం ఇన్ని రకాల ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన గాయపరచబడిన వాడై, మన అతిక్రమ నిమిత్తముడు ఆయన గాయపరచబడిన వాడై కదా. ఆయన గురించి మనం దేవుని వాక్యం రాబడితే, దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన గాయాల గురించి ఎంతో భయంకరంగా ఉన్నాయి కదా. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీపు ఎట్లుందంట? చారలుగా దున్నబడిన పాట కూడా పాడతాం కదా. వీపు అంతా చారలుగా దున్న, ఏలాగు వివరింతు నీ ప్రేమని యేసు అంటాం. అంటే పాటతో మనం వాడు తృప్తి పొందుతున్నాం, కొన్ని మాటలతో మనము తృప్తి పొందుతున్నాం.
ఆయన గాయములలో, యావత్ బాధలలో, ఆయన బాధను గురించి మనము పొందిన వారంగా ఉన్నామా? ఆయన బాధలలో బాధ అంటే ఆయనకు గాయమైనప్పుడు గాయం వెంటనే గాయం జరుగుతుంది. కొరడాతో కొట్టినప్పుడు వెంటనే మళ్ళా కొరడాతో కొడుతున్నారు. రోమా సైన్యం వారు ప్రత్యేకించబడి కొరడాలతో ప్రభుని శిక్షించడానికి కొరకై ఉన్నప్పుడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నప్పుడు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన శరీరం అంతా దారలు దారలుగా దున్నపడుతుంది. శరీరం అంతా వీపంతా దున్నబడుతూ ఉంది, గాయపరచబడుతూ ఉంది. ఎంత వేదన, ఎంత వేదన! ఎవరంటేనా బలవంతుడైన దేవుడు. బైబిల్ గ్రంథం చూస్తూ వస్తే ఆయన గొప్పతనాన్ని గురించి 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? అక్కడ చదువు మాట 2, జనులను సజీవులుగాను మృతులను గాను ఎవరైనా ఇప్పుడు బలవంతుడైన శక్తిమంతుడు దేవుడు, జీవం గల దేవుడు, నరుల ఆత్మలన్నీ ఆయన వశంలో ఉన్నవి. ఆయన అంటున్నాడు, ఆ మాట ఏమని రాబడిందంటే చదువుమది, జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడి యెహోవాయే, పాతాళను పంపుచు అందులోని రప్పించువాడును. ఎక్కడి నుండి రప్పిస్తాడంట కదా? లాజరు చనిపోయినప్పుడు సమాధిలో ఉన్నాడు. వారి అక్క చెల్లెలు అంటారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చావకుండును. అంటే దేని వాక్యం రాబడింది? పునరుత్థానమును జీవమును నాయన విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతికి నాయన విశ్వసించిన వాడు మరి ఎన్నడును. నువ్వు నమ్ముతున్నావా? వెళ్ళి మీ సహోదరికి మరియాకి చెప్పు, ప్రభు అన్నాడని చెప్పు. ఎందుకు ఆమె ఇంట్లో కూర్చోంది అంటే ఈయన బలవంతుడైన దేవుడని గుర్తించలేకపోయింది. ఆయన మృతుల సైతము లేపగల శక్తి గలవాడని ఆమె గుర్తించలేకపోయింది. ఆ మాట అబ్రహాం అంటూ వచ్చాడు. మొదటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట చదవండి. ఒక మాట 11వ అధ్యాయం 7వ వచనం కలిసి ఉన్నాయి అనుకుంటా, చూడండి ఆ మాట. 17వ వచనము స్పీడ్ చదవాలా? కాబట్టి ఇక్కడ అబ్రహాము నమ్మింది ఏంటి? ఆయన మృతుల సైతము లేపుటకు శక్తిగల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. అంటే మన పితరులు అబ్రహాము అయితేనేమి అనేకులు కూడా నమ్ముతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మృతుల సైతము లేపుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడిన. ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు మార్తా మరియలతో అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నాయందు విశ్వసించిన వాడు చనిపోయినను. కాబట్టి ఇక్కడ మరణం మీద విజయము ఎవరికి ఉంది? ఇక్కడ మరణం మీద అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ కదా మనందరి ఆత్మల మీద అధికారం ఎవరికి ఉంది? దేవుడు. మనందరిలో ఆత్మ నుంచిన వాడు ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు అటువంటి గొప్ప దేవుడు, అటువంటి శక్తిమంతుడైన దేవుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి కొరకై, మన పాపముని విమోచించడానికి కొరకై బలవంతుడైన దేవుడిని బలహీనుడిగా చేపట్టి ఆయన గాయపరచబడుతూ ఆయన ఎంతగానో బలహీనుడిగా చేయబడ్డాడు.
ఇవన్నీ జ్ఞాపం చేసుకుంటే నా పాపము కొరకు కదా. ఆయన గాయాన్ని నువ్వు గుర్తించాలా, ఆయన గాయాన్ని కదా. ఇప్పుడు ఎవరికైనా కాలికి దెబ్బ తగిలింది, చాలా బలమైన గాయం తగిలింది, దానికి కుట్లు వేసి దానికి బ్యాండేజ్ వేసి ఆ నొప్పి లేకుండా ట్యాబ్లెట్లు ఇంజక్షన్ వేసుకొని ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు వెనకాల ఉన్న ఎనుముగొడ్డు దొక్కిందనుకో కాలి మీద, ఎట్లుంటుందో ఒకసారి జ్ఞాపకం. ఎనుము దొక్కింది యాదాని మీద, ఆ గాయం మీద, అప్పుడే కుట్లు వేసుకొని వచ్చినారు. ఆడు నిలబడినాడు, వెనకాల ఎనుములు ఇప్పుడు లేవులే, ఉంటే తొక్కేది కదా. ఏమైతే తొక్కింది దాని మీద, అబ్బా బాగా దొక్కినామంటారే, అబ్బా అంటారు, గట్టి కేక వేస్తారు. ఏమబ్బా అని ఇంత గట్టిగా అంటే అక్కడ గాయాన్ని కట్టి ఎనుము దొక్కిన గాయము ఇంకా భయంకరంగా ఉంది నొప్పి. ఆ నొప్పి తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు కలిసి ఎత్తుకొని ఇంట్లో పెద్దలకి ఆయన భార్య దాని మీద మంచం కూడా వేసింది అనుకో, ఇంకెట్లుంటుంది. ఇప్పుడే ఆడ ఎనుము దొక్కా, మళ్ళా నువ్వు దీని మంచం కూడేస్తీవి కదా. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద మళ్ళా అంటే గాయం మీద గాయం అవుతా ఉంటే ఎంత నొప్పి ఉంటుందో, మన ప్రభుని కూడా అంత హింసించారని ఇక్కడ. కొడతా అంటే కొట్టు, నువ్వు కొట్టు నేను కొట్టు. అందుకనే ఆయన మెత్తవన చేయబడిన వాడే, స్వరూపమును సొగసును లేనివాడిగా, మనుషులు చూడనులని వాడిగా చేయబడ్డాడు. అంటే ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, అయినప్పుడు దేవుడు తన బలాన్ని ఉపయోగించుకోలేదు. ఆయనను ఆయన తన బలాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన తన బలాన్ని అప్పగించేశాడు. ఆయన బలం ఎంత గొప్పది అంటే నిజంగా ఊహించలేం. ఆయన బలాన్ని గురించి ఎన్నో రకాల మనం దాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఆ బలాన్ని పక్కన పెట్టి ఆయన వధకు ఏర్పరచబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయిపోయి అప్పగించబడుతూ వచ్చాడు. అందుకని అంటాడు, నేను పోట్లాడలేను, నేను వీరితో పోట్లాడలేను. ఎవడైనా పోట్లాడ జరుగుతున్నప్పుడు బలవంతులు కొట్టుకుంటారు కానీ బలహీనుడు బలవంతుడు కొట్లాడుకుంటే అక్కడ చూడలేదు. ఇక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు పురుగుతో ఈ యొక్క వృషభములు, సింహములు, గురుపోతు, కుక్కలన్నిటివి పెనుగులాడుతున్నప్పుడు నేను చేత కాదు, నేను నరుడిని కానీ నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, నా బలము నాలో ఎండిపోయింది. ఇంకో మాట కూడా అంటాడు చూడండి, కీర్తన 22వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే చూడండి, 22వ అధ్యాయము 20వ వచనంలో ఖడ్గ బలము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును ఎందుకు అడగల? ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును, ఎందుకంటే నా బలము ఎండిపోయి చిల్లర పెంకు వలె అయిపోయింది. నేను బలహీనుడిగా చేపడ్డాను. ఎందుకు చేపడ్డాను? ఇదిగో నా పిల్లలు రక్తమాంసం కలిగిన వారు, రక్తమాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు కాబట్టి వాళ్ళ కొరకు నేను రక్తమాంసంగా చేయబడిన వాడనై, మరణం యొక్క బలము నుండి వారు విడిపించడాని కొరకై నేను బలహీనుడిగా చేపడ్డాను కదా. బలములో నుండి అక్కడ ఇంకా నీటికి రాయబడింది. అక్కడ హెబ్రీ పత్రిక 2:14 మనకు స్పష్టంగా రాయబడతాయి. అక్కడ ఏమని రాయబడింది? 2:14లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే, కాబట్టి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును
జీవితకాలం అంతయు మరణ భయము చేత ఆ, ఆ. కాబట్టి ఇవన్నీ రక్తమాంసంలో పాలువాడు కావడానికి కారణం ఏంటంటే మరణమగు బలములో నుండి విడిపించడానికి కొరకై. ఏమయ్యాక మరణక బలము. కాబట్టి అందుకనే నీవు నేను విడుదల పొందలేం, నీవు నేను మరణం తప్పించుకోలేం, నీవు నేను మన పాపం నుంచి విడుదల పొందలేం. అందుకనే మన అతిక్రమాల క్రియలను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఎఫెసీ రాసిన పత్రికలో మనము 2వ అధ్యాయంలో మనము మన అపరాధముల చేతను పాపం చేత చచ్చిన వారమై ఉండగా, అంటే మనము అపరాధులము, మనము దోషులము, మన దోషమును బట్టి మన బలము తగ్గిపోయినది, మన పాపమును బట్టి మనలో శక్తి తగ్గిపోయినది, మన పాపమును బట్టి మనకు మరణం సమీపంలో ఉన్నది. అయితే ఈ పాపము నుండి ఎవరు విడిపిస్తారు? అందుకనే సమీపింపరాని తేజస్సున్న దేవుడు, సృష్టికర్తన దేవుడు, మరణ శాసనం రాసిన దేవుడు తన బలాన్ని, తన అధికారాన్ని, తన సర్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అందుకని ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కానీ ఆ పుట్టినవాడు పడే శ్రమలు ఎవరైనా ఆలోచించారా? ఆ పుట్టినటువంటి ఆ కుమారుడు పడుతున్న పాటలు ఎవరైనా తెలుసుకోగలిగారా? అయితే చరిత్ర ఆ రీతి సెలవిస్తూ ఉంది. కుమారుడు పుట్టాలి, రాజ్య పరిపాలన చేయాలి, పాపం నుండి మాను విడిపించాలి. ఏ రీతికి విడిపిస్తారు అది అందరికీ తెలియకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, రక్తం ఏంటి, పాపం విడిపించడం ఏంటి, అది ఒక మర్మము. మనం అపవాది యొక్క కబంధస్థములో బంధించబడిన వారేమేంటిమి, విడుదల పొందలేని వారేమేంటిమి. అయితే ఆ అపవాది చేతుల నుండి మనల్ని విడిపించిన దాని కొరకై, పాతాళ యొక్క వశంలోని మనం విమోచించడానికి కొరకై, లేదా పాతాళం యొక్క బలములోనే మనం విడిపినాని కొరకై దేవుడు మన నిమిత్తం బలహీనుడి రక్తం చిందించినప్పుడు శత్రుడు మనల్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు? ఆయన రక్తం కార్చు ద్వారా. ఎవరైనా బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు ఏంటి? రక్తం కార్చడం ఏంటి? బలవంతుడైన దేవుడు ఏంటి? భక్తుల దగ్గర సమాధి చేయబడి ఏంటి? బలవంతుడైన దేవుడు ఏంటి? మన కొరకై తిరిగి లేచడు. అందుకనే మరణం ఆయన బంధించలేదు. ఆయన మరణములను విరిచి తిరిగి లేచినాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? అందుకనే మరణము ముళ్ళను విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. సమాధి నుండి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు వారికి తెలియకపోయిండవచ్చు. ఈయన బలవంతుడైన దేవుడని గుర్తించారు. ఈయన దేవుని కుమారుడని లోకం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈనాడు నీవు నేను రక్షించబడ్డామంటే ఆయన మన బలహీనతల్ని గుర్తించి యుక్త కాలములో భక్తిహీనులైన నీ కొరకు నా కొరకై ఆయన ఏమైనాడు? మరణించాడు. ఈనాడు ఆయన మరణించడం ద్వారా మనకు జీవం వచ్చింది. ఆయన తిరిగి లేచిన ద్వారా పరలోక ప్రవేశం వచ్చింది. బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడిగా చేపట్టాడు. కాబట్టి ఇప్పుడు మనకు బలమైన దేవునికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటే మళ్ళీ అప్పుడు మర్చిపోయినారా? 81వ కీర్తన చదవండి మళ్ళీ. ఇప్పుడు మొదటి వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఈ పని చేయాలి. ఇప్పుడు మనకు బలమైన దేవుడైనా, శక్తిమంతుడైన దేవుడైనా ఆ దేవుడు మన కొరకై బలహీనుడిగా చేపట్టి రక్తం కార్చి మన దోషం నుంచి విడిపించి మన పాపమును క్షమాపణ కలగజేసి ఆయన మన కొరకు మృతి పొంది సమాజం తిరిగి లేచి తన బలవంతుడు రుజుపరుచుకొని తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు. మనకు బలమైన దేవునికి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆనందగానము చేయాలి.
అది మనం గుర్తించి ఆరాధించాలి. ఏదో పెదవులతో జ్ఞానంతో వాక్యము విని పటపట చేసి వెళ్ళిపోవడం కాదు. నీ అంతరంగంలో అది పని చేయాల. ప్రభువా నేనెవరిని, ప్రభా నీవెవరవు, ప్రభా నువ్వు బలవంతుని దేవుడవే, నన్ను నేను చూసుకుంటే నేను భక్తిహీనురాను, బలహీనుడును, భక్తిహీనుడను, శక్తిహీనుడను, ఎందుకు పనికిరాని వాడను, నా దోషం చేత నా బలం ఎండిపోయి నాకు శక్తి లేని పరిస్థితులు ఉన్నప్పుడు, పాతాళము నన్ను నా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, పాతాళవశం నన్ను విమోచించి ప్రభువా నా కొరకై నీవు అన్యాయతురు కొనుపుబడి రక్తం కార్చితివా, నా కొరకై మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆ పాతాళ బలములో నన్ను విడిపించితివా, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకుంటే కదా ప్రభువా నీ వందనాలనైనా అని ఆ యొక్క ఆత్మీయ అనుభవంతో మనం ఆయన ఆరాధించాలి. ఏదో 2 మాటలు చేసి ఆదివారం కదా పోలంటే పోవాలి, నేను క్రైస్తవుడు అని చెప్పి పటపటని చేసిన 2 మాటలు బయట తిరిగి మళ్ళీ మళ్ళీ పాట పాడుతాడు బల్లవర్తం నుంచి కూర్చోవడం కాదు. అది చాలా శాపం. అది గుర్తుపెట్టుకొని ఈ మధ్యాహ్నం చాలామందికి అనుకోవచ్చు ఏదో కూర్చొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ 2 చెప్ప, ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఏ ముసలిలా నేను ఇప్పుడు కూడా మోకాల మీద ఉంటా. నాకంటే చిన్న వయసులో కూడా షేర్లో కూర్చుంటారు కొంతమంది, వేరే స్థలంలో చాలాసార్లు చూసిన. ఏమయ్యా మోకాల మీద ఉండడానికి? అది కొంత బలహీనతను బట్టి కూర్చో, అది వేరు. అప్పుడే మోకాల నొప్పులు వచ్చి బయట తిరుక్కుంటే ఆడ తిరుక్కుంటే ఈడు తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ 6 టైంలో పాడబడతాడు, మళ్ళీ కూర్చొని మళ్ళీ వాక్యం అనేది బల్ల తీసుకుని వెళ్ళి ఏమి క్షేమం అది? దేవుడు సంతోషిస్తాడా? దేవుడిని ఎందుకు సంతోషించాలంటే నువ్వు నిజమైన ఆరాధన కలిగి ఉండాలంటే ఇక్కడ కూర్చోాలను. నువ్వు ఇతరులు చేసే ఆరాధన నువ్వేం చేయాలా? నువ్వు వినాలి, విని ఆమెనని చెప్పి ఏకీపించాలి. ఏదైనా అర్జెంట్ ఉంటే బయటికి మళ్ళీ వచ్చి కూర్చో. అట్లా లేకుండా వారమంతా లోకంలో గడిస్తేమి, వాక్యమంతా మన ఇష్టానుసారం జీవించితిమి, మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 మాటలతో ఏదో మాటలు గుర్తొచ్చిన మాటలు మాత్రం పటపటని చెప్పేసి ప్రభా నువ్వు బలవంతుని దేవుడికి ఆనందగానం చేస్తున్నాను, ప్రభా నేను కూడా బలహీనరాలను రక్షించే ప్రభా నీకు వందనాలు అని వేసినాను, ఆరాధిస్తున్నాను తండ్రి. లేచి మళ్ళీ బయటికి టకటకని పోయేది పప్పులు ఉప్పు వేసినా లేదని. ఎందుకంటే ఇల్లు దగ్గరే కదమ్మా, కదా ఇల్లు దగ్గరే కదా. మళ్ళీ ఆడ పెరుగు పెట్టించిన పిల్లి వెందు లేదు, మళ్ళీ అదొక ఆలోచనలు, అంతేనే కదా. గుర్తుపెట్టుకో. ఇంటికాడికి వచ్చేదాన్ని సిద్ధపరిచి మళ్ళీ తిరిగి ఇంటికి ఇక్కడ వచ్చి కూర్చున్నాక మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు నీ మనసు అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి నీ మనసు అంతా? ఎక్కడ ఉండాలక్క? పొలం కాడంటావు మళ్ళా. ఎక్కడ ఉండాలి మీ మనసులు? ఇక్కడ ఉండాలి. నిజంగా ప్రభు నువ్వు ఆరాధిస్తుంటే, నిజంగా రక్షించబడి ఉంటే, నువ్వు పరలోకాన్ని చేరతా నిశ్చిత నీ హృదయంలో ఉంటే ప్రభు నువ్వు ఆరాధించక ఎట్లా ఉండగలుగుతావు? ప్రభుతో నువ్వు సావాసం కలిగి ఎట్లా ఉండగలవు? అందుకనే తీర్మానం చేసుకుందాం ఇది నాన్న. అటు లేచి వెళ్ళొద్దండి, అవసరం ఉంటే వెళ్ళండి. ఒకవేళ ఈ పొద్దు చెప్పినావు నేను అన్నీ రెడీ ఆడ పెట్టేసి వచ్చినాన్న ఈరోజు ఒకరోజు చేసుకుని పోతానంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి అనగా నీకు ఉండడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్ వారం నేను రాకపోవచ్చు, నెక్స్ట్ వారం నుంచి ఏం చేయాలమ్మా ప్రయత్నము చేయాలి. ఈ వారం ఒకవేళ పొరపాటున పెట్టొచ్చినాన్న మా ఆయన వచ్చి తలకి ఉండకపోతే మళ్ళీ ఇంటికాడ నాకు చాలా ఇబ్బంది అని ఒకవేళ అట్టుంటే నెక్స్ట్ వారం నుంచి ముందు వండి పెట్టిన రాలేదు. అంత నిజరే. కాటి ప్రభుని మనం అట్లా తనవి తిరిగి ఆరాధన చేస్తాం. ఏలయనగా మనకు శిష్యు పుట్టాను. ఆయన ఎందుకు పుట్టాడు? దేని కొరకు వచ్చాడు? ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఎంత అవమానం, ఎంత నిందలు, ఎన్ని రకాల పరిస్థితులు, శిక్ష, గాయము, మరణము, అవమానం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. అవన్నీ ఎవరి కొరకు? ఎవరి కొరకు? యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమ నోర్చెను